అంటే మీరు ఇలాగ బయట సినిమాలు చేయటం, ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ మీరు స్థాపించుకుని మీ సంస్థలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. చిలా చౌ ఫస్ట్ బయట చేసింది, నిన్నటికే 5 years ఉంది అనుకుంటా, కరెక్ట్గా 5 years అయింది, మంచి ఇట్టు కొట్టారు. అది అన్నపూర్ణ స్టూడియో ప్లస్ వేరే వాళ్ళు కూడా కలిసి చేసిన సినిమా, బయట సినిమా అదే నాకు తెలిసి. యాక్చువల్ బయట సినిమానే తర్వాత రిలీజ్ టైంకి బయట సినిమా చేసింది అదే మొట్టమొదటి సినిమా. సో అది 5 ఏళ్ళు పూర్తి చేసుకుని అదంతా పెద్ద సక్సెస్ అవ్వటం, అప్పుడు మీరు మీ ఫీలింగ్? నో, దట్ వాజ్ అమేజింగ్ ఫీలింగ్. ఎందుకంటే నాకు ఆట ఆడుకుందాంలా నిరాశపరిచినాక నేను అప్పుడు అనుకున్నాను, ఇది ఓకే, నేను ఇది సేఫ్ అనుకుని ఎంటర్టైన్మెంట్ సినిమా ఒకటి చేశాను, బట్ అది ఆడలేదు. సో నేను సేఫ్ జోన్ అనుకుని చేశాను, అది నెససరీగా సేఫ్ కాదు. సో ఓకే, కంప్లీట్గా వేరేగా ట్రై చేద్దాం. ఓకే, మన ఆడియన్స్ ఫీడ్బ్యాక్ వచ్చింది, ఓకే నెగిటివ్గా వచ్చింది, క్రిటిసిజం వచ్చింది, ఓకే లెట్స్ యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ నాకంటే నాకు ఎప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ఎలా రిపేర్ చేద్దాం, లేకపోతే ఎలా చేద్దాం అని ఉంటుంది. కానీ డౌన్ అయినా సరే, అవునా మనం సినిమా చేయకూడదా, ఆ థాట్ అయితే నాకు అసలు నా కెరియర్లో ఎప్పుడు రాలేదు. ఎంత డౌన్ అయినా కానీ అలా రాలేదు. నెక్స్ట్ దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి. సో చీలాసో నాకు ఆ టైంలో నేను కథలు వింటూ ఉన్నాను. కొన్ని కథలు అసలు నచ్చలేదు, కొన్ని డీసెంట్గా ఉన్నాయి. రాహుల్ వచ్చి కథ చెప్పినప్పుడు నాకు వినగానే 80% ఆల్రెడీ దేర్ అండి. 20% మా డిస్కషన్లు అయినాయి, బట్ 80% ఆల్రెడీ ఉన్నాయి. కథ చెప్పిన ఇమ్మీడియట్గానే ఈ సినిమా చేస్తున్నావా అని అడిగారు. చేస్తున్నా అంటే ఒక 2 minutes ఇవ్వు అని ఆలోచించుకున్న, రివైండ్ చేసుకుని ఒక 2 డౌట్లు అడిగి ఇది ఎందుకు అని అడిగితే చెప్పాడు, ఓకే డన్, ఈ సినిమా చేస్తున్నామని అయిపోయింది. అప్పుడు ప్రొడ్యూసర్ లేరు, ఎవరు లేరు, ఓకే ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి. అప్పుడు నేను ఆటాడుకుందాం నుంచి వస్తున్నాను. అప్పుడు నేను బిఫోర్ రిలీజే నేను నెక్స్ట్ సినిమా బయట చేయాలని ఆటాడుకుందామన్న బ్లాక్ బస్టర్ హిట్ అయినా నేను ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పా, ఈ సినిమా హిట్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ సినిమా నేను బయట చేద్దాం అనుకుంటున్నానని చెప్పా. సో నా మైండ్లో అదే ఉంది. నేను రాహుల్ కూడా అదే చెప్పాను, నేను హోమ్ ప్రొడక్షన్లో చేద్దాం అనుకోవట్లేదు, నేను అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి కూడా వెళ్దాం అనుకోవట్లేదు. ఈ సినిమా నేను ఇండివిజువల్గా యాజ్ అన్ యాక్టర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు యాక్టర్గా అయితే చెప్పు, యాక్టర్ ప్లస్ ప్రొడక్షన్ హౌస్ అయితే ఇప్పుడు అవ్వదు అని అంటే, ఈ సెట్ లేదు, నేను యాక్టర్గానే వచ్చాను, నువ్వు యాక్టర్గానే అనుకుని వచ్చాను, ప్రొడక్షన్లో నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో అంటే అప్పుడు 3-4 ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాం. కథ నచ్చిందన్నారు కానీ కదలట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. ఒక 6 నెలలు అయింది. 4th టైం సినీ కార్పొరేషన్ అని జశ్వంత్ అండ్ అప్పుడు భరత్ గారు అండ్ జశ్వంత్ అని వాళ్ళు కథ విని నేను చేస్తాం అన్నారు. అలా సో బేసిక్లీ నేను ఒక డెబ్యూటెంట్గానే ఫీల్ అయ్యా. ఓకే, ఇది మనం రీసెట్ అయిపోయి మళ్ళీ యాక్చువల్లీ 0 నుంచి కూడా కాదు, మైనస్ నుంచి రావాలి. సో అది జరిగింది. ఆ సినిమా అంతా కూడా తెలియకుండా, అంటే నేను అనుకున్న దానికన్నా బెటర్ వేలో రిలీజ్ అయ్యి, సినిమా పేరు కూడా ప్రొడ్యూసర్గా పడి ఆయన ఇన్వెస్ట్ చేసి, సో నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఎప్పుడు ఇండివిజువాలిటీని రెస్పెక్ట్ చేస్తారు. సో నిజంగా నేను హోల్ హార్టెడ్గా సొంతంగా బయట చేసుకున్నాను. ఆ సినిమా బాగా వచ్చింది. సో హీ మేబీ రికగ్నైజ్డ్, ఓన్గా చేసుకున్నాడు, బయట చేసుకున్నాడని హిస్ సపోర్ట్ ఇచ్చాను. రాహుల్ ఆ సినిమా చూసే సినిమా తనకి డైరెక్షన్ మన్మధుడు 2 ఆ ఛాన్స్ ఇచ్చినట్టు. అవునా, సరే మీరు ఇలాగ వరుసగా హీరోగా చేస్తూ, సరే ఓన్ సంస్థగా మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడం కోసం అమ్మకి సపోర్ట్ కానీ వీళ్ళని సపోర్ట్ తీసేశారు, తర్వాత బయటకు వచ్చి హీరోగా చేస్తున్నారు. ఈ పక్కన ఈ క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు అమ్మాయి ఇలా ఆపోజిట్ వస్తుంది, ఇలా చేస్తానంటే ఇంట్లో ఏమన్నారు? హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఎప్పుడు అంటే హీరోగా కంటిన్యూ అవ్వాలని ఉంటుంది కదా, ఎంత నేను చేస్తూ ఉన్నాను. అంటే నాకు చీలాసో వచ్చిన తర్వాత అలవైకుంఠపురం చేశా. సో అలవైకుంఠపురం వచ్చే ముందు ఇచ్చటవాన నిలుపురా సైన్ చేశాను, అది కూడా పెద్ద సైన్ చేశాను. బట్ అలవైకుంఠపురం వచ్చినాక ఇమీడియట్గా రావాల్సింది, కోవిడ్ మూలంగా చాలా డిలే అయింది. అదయింది. మళ్ళీ మానిల ట్యాంక్ అని ఒక వెబ్ సిరీస్ వేస్తే నేను ఎప్పుడు చేయలే, కానీ విలేజ్ అట్మాస్ఫియర్ నేను ఎప్పుడు టచ్ చేయలే. సో అందుకు అని అది చేశాను. సో అది చేసినప్పుడు రావణాసుర వచ్చింది. నేను మళ్ళీ రావణాసుర నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే దాని మధ్యలో ఉన్నాయి సోలో సినిమాలు. రావణాసుర ఫినిష్ అయ్యే టైంలోనే నాకు బోలా శంకర్ కాల్ వచ్చింది. సో ఇది బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి మధ్యలో సోలో సినిమా లేదు. లేదు, సోలో సినిమా పడుంటే ఇది అది అన్నట్టు ఉంటుంది ఇప్పుడు. బట్ నేను అదే, ఈ ఛాన్స్ నేను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నా సోలో సినిమా లేట్ అయినా పర్లేదు, లుక్ మార్చుకుని చేసుకుంటానని.
అది ఇప్పుడు నాకు 2 కథలు ఓకే అయినాయి, వర్క్ జరుగుతుంది, వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్. అవును, సూపర్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన స్టార్, మెగాస్టార్, తర్వాత ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన స్టార్ రవితేజ, ఇద్దరితో మీరు కలిసి చేయటం, ఆ సినిమా చేయటం, ఈ సినిమా చేయటం, రావణాసురుడు చేయటం, బాలశంకర్ చేయటం, సో వాళ్ళిద్దరిని చూసి మీరు నేర్చుకున్నది ఏంటి? రవితేజ సినిమా షూటింగ్ జరిగినప్పుడు మీరు చిరంజీవి గారు వాళ్ళిద్దరు ఆల్రెడీ వాళ్ళిద్దరు వేరే సినిమా ఇద్దరు కలిసి కూడా చేశారు, రీసెంట్గా చేశారు కదా, ఆ డిస్కషన్ ఏమైనా వచ్చినాయా? ప్లస్ వాళ్ళు చూసి మీరు నేర్చుకున్నది ఏంటి అంటే వాల్తేరు వీరయ్య చూసి నేను అప్పుడు ఐ థింక్ రవితేజ గారికి మెసేజ్ చేశాను, అసలు సినిమా చాలా బాగుంది. అప్పటికి చిరంజీవి గారితో నంబర్ ఉంది కానీ మెసేజ్ చేసే అంత చనువు లేదు. సో ఆ సినిమా చాలా ఎంజాయ్ చేశాను, చిరంజీవి గారు చేసిన విధానం అండ్ రవితేజ గారు జాయిన్ అవ్వటం చాలా చాలా ఎంజాయ్ చేశాను. సో ఇద్దరి దగ్గర నుంచి డిఫరెంట్ థింగ్ అని, ఇప్పుడు రవితేజ గారు చాలాసార్లు అంటారు చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అని ఆయన అంటారు. సో ఇద్దరు సెల్ఫ్ మేడ్ అండ్ ఎప్పుడు వాళ్ళ కష్టాలు ఎప్పుడు వాళ్ళు చెప్పుకోరు. అంటే నేను స్టార్ట్ అయినప్పుడు అంటే మీరు ఆల్మోస్ట్ గోల్డ్ స్పూన్ లో పుట్టిన వ్యక్తి అంతే కదా, గోల్డ్ స్పూన్ పెట్టిన చూసినప్పుడు అది నేను దాని గురించి అడిగాను. సో నేను చూసింది ఏంటంటే వాళ్ళు ఎంత కష్టం పడినా వాళ్ళు ఎప్పుడు నేను ఇంత కష్టపడ్డాను అని చెప్పుకోరు. అంటే మనకు తెలుసు, చుట్టుపక్కల అందరూ చెప్తారు ఇంత కష్టపడ్డారు అని చెప్పి. యాక్చువల్గా ఎప్పుడు వాళ్ళు సింపథెటిక్గా ఎప్పుడు అనుకోరు, అంటే నేను కష్టాలు పడ్డాను అని చెప్పి. సో రవితేజ గారు కూడా అదే అన్నారు, అవును కష్టపడ్డానంటే ఆ సిచ్యువేషన్ అయితే నేను కష్టపడ్డాను, అది నేను ఇప్పుడు నేను చూసుకుంటే అది నేను కామెడీగా చూసుకుంటాను. నేను వెనక్కి వెళ్ళినప్పుడు అరే నేను ఇంత కష్టపడ్డాను అని అనుకోను, ఇప్పుడు నాకు అప్పుడు కష్టం, ఇప్పుడు నేను వెనక్కి తిరిగినప్పుడు అరే నేను ఇంత కష్టపడ్డాను నేను ఎప్పుడు ఫీల్ అవును, నేను దాన్ని కామెడీగా తీసుకుంటాను. అరే మనం అక్కడ కూర్చుని ఆ రూమ్లో రెంట్ కట్టలేకుండా ఉన్నాము అని చెప్పి అలా ఫన్గా తీసుకుంటాను తప్పితే సీరియస్గా తీసుకోను అని చెప్పి అది చాలా గొప్పతనం అనిపించింది. చిరంజీవి గారు ఇప్పుడు ఆయన అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెగాస్టార్ అయ్యి ఆయన ఫ్యామిలీలోనే కాదు బయట వాళ్ళకి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండి ఇవాళ సార్ మీరు నా ఇన్స్పిరేషన్ అందుకే మేము ఇండస్ట్రీలోకి వచ్చాము అని అనటం, దట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్. ఐఎమ్ షూర్ ఆయనకు కూడా ఇట్స్ అ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్. నేను నోటీస్ చేసింది ఏంటంటే అంత పెద్ద స్టార్స్ అయినా హంబుల్గా ఉంటారు. ఎప్పుడు నేను మెగాస్టార్ లేకపోతే నేను మాస్ మహారాజా అని మనకు ఉంటుంది కానీ వాళ్ళైతే ప్రదర్శించరు. అది నాకు అర్థమైంది. అది నేను ఆబ్వియస్లీ నేను తాతగారి దగ్గర కూడా చూశాను, వేర్ హంబుల్గా ఉండటం. ఎంత పెద్ద స్టార్స్ అయినా